నమః. సూర్యాస్తమం అయింది. సంధ్యావందనానికి సమయం సమీపించింది. లేపితే అప్రియం కనుక వదిలేస్తాడు, లేపకపోతే సంధ్యోపాసన చెయ్యని ధర్మలోపం చుట్టుకుంటుంది. ఏం చెయ్యాలో తోచలేదు ఆ మునిపత్నికి. ఈ రెండిట్లో నరకానికి తీసుకుపోయే ధర్మాహాని కన్నా మొదటిదే మేలనుకుంది. అంతగా వదిలేస్తే మహా అయితే మరణిస్తాను, అంతే కదా, పర్వాలేదు అనుకుని భర్తను నిద్రలేచింది. సాయం సంధ్య అయింది. లేవండి లేవండి అంది. లేస్తూనే మండిపడ్డాడు జగత్కారుడు. నిద్రలేపి ఇంత అప్రియం చేస్తావా? నిన్ను వదిలేసి నేను పోతున్నాను, నువ్వు నీ సోదరుడి ఇంటికి పో. భయంతో వణికిపోతామంది. మా అన్నగారు ఏ ఫలం కోరి నన్ను నీకు ఇచ్చి వివాహం చేశాడో అది ఎలా నెరవేరుతుంది అని రవ్వంత సిగ్గుపడుతూ నుంచింది. చీకు చింతు లేని జగత్కారుడు గుమ్మం దాటిపోతూ క్షణం ఆగి ఆ సందేహానికి సమాధానంగా తదస్తి అని వెళ్ళిపోయాడు. అది తదస్తి అంటే అది ఉందనమాట. మునికాంత వాసు ఇంటికి చేరింది. ఏమిటి విషయం అన్నాడు అన్నగారు. అడిగితే తదస్తి వరకు చెప్పింది. వాసుకి సంతోషించాడు. జగత్కారుడు సత్యసంధుడు గనక అతడి మాటను విశ్వసించి సోదరుని లాలనగా చూసుకున్నాడు. తర్వాత కొంతకాలానికి సోదరి ప్రసవించింది. మగబిడ్డ పుట్టాడు. అతడే అస్తికుడు. జనమేజయ, తల్లివైపు బంధువులను కాపాడడం కోసం అస్తికుడు వచ్చి నీ సర్పయాగాన్ని ఆపించాడు. ఆ యాయా వరకు లీనుడు వాసుకి మేనల్లుడు అయినటువంటి ఆ మునిబాలుడి కోరికను మన్నించడం నువ్వు చేసిన గొప్ప పుణ్యకార్యం. సరే నాయన, భారతం అంతా విన్నావు, అయినా మనశ్శాంతి కలగలేదు. నీ తండ్రికి దుర్గతి తొలగి స్వర్గతి లభిస్తుంది. అంచేత సువిశాలంగా సర్వాంగమయ సుందరంగా భక్తి ప్రపత్తులతో దేవీ ఆలయాన్ని కట్టించు. నీ సకల వాంఛితాలు సిద్ధిస్తాయి. భక్తితో కనుక నిత్యం పూజ చేస్తే ఆ శివాని నీ వంశవృద్ధిని పొందిస్తుంది, నీ రాజ్యాన్ని స్థిరపరిచి రక్షిస్తుంది. విధి విధానంగా దేవీ యజ్ఞం చేసి శ్రద్ధగా దేవీ భాగవతం విను. నవరసాలతో వినసంపుగా ఉండే ఆ దివ్య పురాణాన్ని నీకు వినిపిస్తున్నాను, తరిద్దువు గాని. ఇంతకన్నా వినదగిన పురాణం మరొకట్లేదు. జనమేజయ, ఎవరి హృదయాల్లో జగజ్జన్ని ఇష్టపడి ప్రేమతో నివసిస్తుందో నిజంగా వారి జన్మ ధన్యం. దేవిని ఆరాధించకపోవడం కన్నా ఈ ప్రపంచంలో దుఃఖం లేదు. ఆరాధించని వారంతా దుఃఖభాగులే. బ్రహ్మాదులే భక్తితో అర్చించే దేవీ పాదపద్మాలను ఆరాధించననే మనిషి ఉంటాడని నేను అనుకోను. శ్రీమద్ దేవీ భాగవతం శ్రద్ధగా విను, నీకు మనశ్శాంతి లభిస్తుంది. నీ పితృదేవతలు తరించి శాశ్వత పుణ్యలోకాన్ని పొందుతారు. ఇక తృతీయ స్కందంలోకి మనం అడుగుపెడుతున్నాం. జనమేజయుడికి మనస్సు కాసింత ఉపశమనం కలిగింది. దేవీ యజ్ఞం ఎలా చేయాలో ఏమిటో వివరంగా తెలుసుకోవాలనుకున్నాడు. వ్యాసుడిని అడిగాడు. వ్యాస మహర్షి, దేవీ యజ్ఞం అన్నావు, అది ఏమిటి, ఎలా చెయ్యాలి, నియమాలేమిటి, ఫలం ఏమిటి, ఇవన్నీ సవిస్తారంగా చెప్పు. నువ్వు సర్వజ్ఞుడు కనుక నాకున్న మిగతా సందేహాలు కూడా నీ ముందు ఉంచుతున్నాను. పనిలో పనిగా వాటిని కూడా తీర్చు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులని, సృష్టి స్థితి కారకులని విన్నాను. వారి సగుణుల నిర్గుణ, స్వతంత్రంగా అస్వతంత్రుల, ముసలితనమా మరణమా వంటి ప్రాణధర్మాలు, త్రివిధ దుఃఖాలు వారికి ఉన్నాయా, లేక సచ్చిదానంద రూపుల వినాలని కుతూహలంగా ఉంది. అలాగే అష్టదిక్పాకులు, ఇంద్రాదులు వింటున్నాం. వాళ్ళ కథ ఏమిటి, పుట్టుకేమిటి, కాలవసులా కాదా, నిద్ర, మెలకువ, హర్షము, శోకము వంటి లక్షణాలు వాళ్ళకున్నాయా, మన శరీరాల్లాగే వాళ్ళ దేహాలు సప్తధాతువులతో ఏర్పడ్డాయా, లేక వేరే ద్రవ్యాలతో వారి గుణాలు, వారి ఇంద్రియాల శక్తులు, వారి భోగాలు, వారి ఆయుర్దాయాలు, నివాస స్థానాలు, విభూతులు, ఇవన్నీ తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నా జిజ్ఞాస తీర్చు అన్నాడు. జనమేజయ, చాలా గడ్డు ప్రశ్న వేశావు. వీటికి సమాధానం చెప్పడం తేలిక ఏం కాదు. అయినా నాకు తెలిసినంత మేర చెప్తున్నాను, ఆలకించు. ఒకప్పుడు గంగానదీ తీరంలో నారద మహర్షి దర్శనమైంది. సాష్టాంగ నమస్కారం చేశాను. మెత్తటి ఇసుక తిన్నెలపై నన్ను తన సరసన కూర్చోబెట్టుకున్నాడు. కుశల ప్రశ్నలు అయ్యాక,
నేను నీలాగే కొన్ని కుశల ప్రశ్నలు వేశాను. అతి విశాలంగా కనిపిస్తున్న ఈ బ్రహ్మాండానికి కర్త ఎవరు? కారణం ఏమిటి? అనిత్యమా నిత్యమా? కర్త లేకుండా కార్యోత్పత్తి జరగదు కనుక కర్త ఉండాలా? కర్త ఎవరు? ఒకలా పలువురా? మహర్షి, ఈ సందేహాలుగా తెమలక మునిగి ఉక్కిరి అవుతున్నాయి. తీర్చి నన్ను ఉద్ధరించు. ఎవరు అడిగినా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. శివుడని ఒకరు, విష్ణుమూర్తి అని ఒకరు, బ్రహ్మదేవుడని ఒకరు అంటున్నారు. వేదవేత్తలేమో సూర్యుడని చెప్పి ముప్పద్దులా ఉపాసిస్తున్నారు. సరే, వరుణ దిక్పాలకులను కర్తలుగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వినాయకుడు అనేవారు కూడా ఉన్నారు. వీరెవరూ కానే కాదు. కర్తృత్వం అంతా ఆదిశక్తిదే. సర్వభూతాలకు సకల దేవతలకు కన్నతల్లి ఆదిమాయ అని నిర్ధారించి చెబుతున్న ఆచార్యులు ఉన్నారు. ఈ ఆదిపరాశక్తియే వైష్ణవి, శాంకరి, బ్రాహ్మి, వాసవి, వారుణి, వారాహి, నారసింహి, మహాలక్ష్మి నామధేయాలతో చెప్తున్నారు. ఇంకొందరు బ్రహ్మ పదార్థానికి కర్తత్వం ఉన్నదంటారు. ఆకాశం నుంచి ఊడిపడింది. ఈ బ్రహ్మాండానికి కర్త లేడు. ఇది అనీసం, అకృత్రకం, స్వభావోత్తం, ప్రకృతి సిద్ధం అని వాదానికి దిగుతున్న సౌఖ్యులు కూడా కనిపిస్తున్నారు. నేనెటూ తేల్చుకోలేకపోతున్నాను, సతమతం అవుతున్నాను. ఇది కాక నారద, ధర్మాధర్మ వివక్షణ ఒకటి ఎంతకీ తేలటం లేదు. ఏది ధర్మమో ఏది అధర్మమో గుర్తించలేకపోతున్నాను. సత్యధర్మరతులై సత్వగుణోపేతులైన దేవతలను పాపాత్ములు తామసులు అయిన దానవులు నిత్యము పీడిస్తున్నారు. మా వంశంలోనే చూడు, పాండవులు ధర్మాత్ములు కదా, సదాచారపరాయణులు కదా, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంతగా దుఃఖించారు అందరికీ తెలుసు. మరి ధర్మస్థితి ఏమిటి? బ్రహ్మపుత్ర, నువ్వు సమర్థుడివి. మోహాజలాలు నిండిన ఈ సంసార సముద్రంలో మునుగుతూ తేలుతున్న నన్ను జ్ఞానం అనే నావతో దాటించు, రక్షించు. జనమేజయ, నువ్వు నన్ను అడిగినట్టే నేను ఇలా నారదుడిని ఇబ్బంది పెట్టాను. అయితేనేమి, ఆ దేవర్షి జ్ఞాని కనుక ఓపిగ్గా సమాధానం చెప్పాడు. ఇవన్నీ యథాతథంగా నీకు చెప్తాను, శ్రద్ధగా విని గ్రహించు. నారదుడు నాతో ఇలా అన్నాడు. వ్యాసమహర్షి, ఒకప్పుడు ఇవే ప్రశ్నలను నేను మా తండ్రి గారికి వేశాను. నేను ఎవరిని ఆరాధించాలో, సర్వోత్కృష్టుడు ఎవరో చెప్పమన్నాను. ఎన్ని తీర్థాలు సేవించినా, ఎన్ని సాధనలు చేసినా మనస్సుకు శాంతి లభించటం లేదు. పరతత్వం తెలియందే శాంతి ఎక్కడిది? సందేహాలతో వికీర్ణమైన చిత్తానికి స్థిరత్వం ఎక్కడిది? ఎవరిని స్మరించమను? ఎవరిని యజించను? ఎవరిని స్తుతించను? ఎవరిని అర్చించను? చెప్పు. సర్వేశ్వరుడెవరు? ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తే బ్రహ్మదేవుడు కూడా ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు. నాయనా, నువ్వు అడిగిన ప్రశ్నలు ఉత్తమోత్తమాలే, కానీ సమాధానాలు దుర్బోధాలు. అవి కూడా సంసారం పట్ల అనురక్తులకు తెలియదు. విరక్తులు, నిరీహులు, నిర్వస్తులు మాత్రమే జ్ఞాతలు. వారే సమాధాన ప్రదాతలు. మహాప్రళయం సంభవించి స్థావర జంగమాలన్నీ నశించి సృష్టి అంతా ఏకావరణం అయిపోయినప్పుడు కమలం నుంచి నేను జన్మించాను. అప్పటికింకా సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, వృక్షాలు లేవు, పర్వతాలు కూడా లేవు. తామర పువ్వు దుద్దులో కూర్చుని ఉన్నాను. ఒంటరిగా ఆలోచించాను. అంతా జలమయం అయిపోయి ఆ సమయంలో నేను ఎందుకు జన్మించాను? నాకు రక్షకుడెవరు? కర్త ఎవరు? సంహర్త ఎవరు? ఈ జలం అంతా దేని మీద ఆధారపడి ఉంది? భూమి అందా ఉంటే అది ఎక్కడా కనిపించటం లేదు. పోనీ నేను కూర్చున్న ఈ పంకజం సంగతి ఏమిటి? యోగరూఢమైనటువంటి పదం కదా. మరి బురద ఏది? వెతుకుదాం, దీని మూలం పట్టుకుందాం అని అనిపించింది నాకు. బహుశా అక్కడ భూమి కూడా ఉండవచ్చు అనిపించింది. నీటిలోకి దిగాను. వెతికాను 1000 సంవత్సరాలు వెతికాను. భూమి లేదు, మొదలు లేదు, ఏది కనిపించలేదు. కానీ ఆకాశం నుంచి తపస్చెయ్యి అంటూ అశరీరవాణి వినిపించింది. అలాగేనని పద్మంలో కూర్చున్నాను. 1000 ఏళ్ళు తపస్సు చేశాను. అప్పుడు అశరీరవాణి మళ్ళీ వినిపించింది. సృష్టించు అంది. ఎవరిని సృష్టించను? ఏం చెయ్యను? అగమ్యగోచరంగా ఉంది. విమూఢునై కూర్చుని ఉన్నాను. అంతలోకి మధుకైటబులు అనే రాక్షసులు 2 వచ్చారు. యుద్ధానికి రమ్మంటూ నన్ను భయపెట్టారు. అప్పుడు తామర పువ్వు కాళ్ళలోంచి కిందకి నీటిలోకి దిగాను. చాలా లోతుగా ఉంది. అక్కడ ఒక అద్భుత పురుషుడు కనిపించాడు. నీలమేఘశ్యాముడు, పీతాంబరుడు, చతుర్భుజుడు, వనమాలి, శేషసాయి, జగన్నాథుడు, శంఖచక్ర గదా పద్మధారి,
మహావిష్ణువుని సందర్శించాను. ఆదిశేషుడు పడగల మీద పడుకుని ఉన్నాడు. యోగ నిద్రలో అవిస్పందుడిగా ఉన్నాడు. ఏం చెయ్యాలో తోచలేదు. అప్పుడు నిద్రాస్వరూపిణైన దేవిని స్మరించాను, స్తుతించాను. విష్ణుమూర్తి శరీరం నుంచి బయటికి వచ్చి నిద్రాదేవి ఆకాశంలో నిలబడింది. జనార్దనుడు మేలుకొన్నాడు. మధుకైటవులతో 5,000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. తన తొడలను విశాలంగా పెంపొందించి వాటి మీద ఆ రాక్షసులను ఖండించాడు. సరిగ్గా అదే సమయానికి రుద్రుడు వచ్చాడు. ముగ్గురం కలిసి దేవిని స్తుతించాం. జగదంబ సంతోషించింది. పావనమైన కృపావిలోకాలను మాపై ప్రసరింపజేసింది. అంబ పలికింది, ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, మీ విధులను మీరు జాగరూకులై నిర్వర్తించండి. మధుకైటబులు నిహతులయ్యారు కాబట్టి సుఖంగా గృహాలు నిర్మించుకుని నిర్భయంగా నివసించండి. బ్రహ్మ 4 విధాలుగా సృష్టి నిర్వహించు మృదువుగా చెప్పింది. సుకుమారంగా ఆజ్ఞాపించింది. విన్నాను. అప్పుడు అన్నాను కదా, అంబా, అశక్తులం. ప్రజలను ఎలా సృష్టించగలం? ఎక్కడ నేల కనిపించటం లేదు, అంతా జలంగానే ఉంది. నీ ఆజ్ఞ నెరవేర్చేది ఎలాగా? పంచభూతాలు లేవు, ఇంద్రియాలు లేవు, తన్మాత్రలు లేవు, నీరు తప్ప ఏమీ లేదు, ఎలాగా అని అన్నాను. మా మాటలకు జగదంబ చిన్న నవ్వింది. అంతలో ఒక శుభవిమానం ఆకాశం నుంచి వేగంగా వచ్చి ఆగింది. త్రిమూర్తులారా, మీకు అద్భుతం చూపిస్తాను, రండి, విమానం ఎక్కండి అని ఆజ్ఞాపించింది. ఓం అని మేము ముగ్గురం అధిరోహించాం. ఓం అనేది అంగీకార సూచకం అన్నమాట. అలాగే అన్నమాట. అది రత్నాలంకృతమైన దివ్య విమానం. ముత్యాల దండలు వేలాడుతున్నాయి. దేవమందిరంలా ఉన్నది. చిరుగంటల చప్పుడు ఇంపుగా వినపడుతున్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురం నిస్సంశంగా కూర్చున్నాం. జగన్మాత స్వశక్తితో మళ్ళీ ఆకాశంలోకి నడిపించింది. విమానం వేగంగా దూసుకుపోతోంది. ఓ ప్రదేశం దగ్గరికి వెళ్ళేసరికి ఆశ్చర్యం వేసింది. అక్కడ నీళ్లు కనిపించలేదు. ఫలభరితమైన వృక్షాలు, కోకిల కలకూజితాలు, రమణీయమైన ఉద్యానవనాలు, పర్వతాలు, పచ్చిక నేల, నదులు, స్త్రీ పురుషులు, రకరకాల మృగాలు, వాపి కూప తటాక పల్వలాలు, సెలయేరులు అన్నీ అద్భుతంగా కనబడుతున్నాయి. విమానం వెళ్తోంది. ఎట్టేదుట సుందర నగరం, దివ్య ప్రాకారం, బారులు తీర్చిన బంగారు లోగిళ్ళు, ఆ లోగిళ్ళలో యజ్ఞశాలలు. ఆ పట్టణాన్ని చూస్తూనే గుర్తించాం అది స్వర్గమని. ఎవరు నిర్మించారో కదా ఇంత అద్భుతంగా అనుకున్నాం. ఇంకొంచెం ముందుకు చూపు సారించాం. దివ్యచేతి సంపన్నుడై వేటలో వినోదిస్తున్న ఒక భూపాలుడు కనిపించాడు. మరుక్షణం విమానం మరొక దిశకు నడిచింది. అక్కడ నందనవనం కనబడ్డాది. అందులో గుమగుమలాడుతోంది పారిజాత వృక్షం. దాని నీడలో 4 దంతాల ఐరావతం, వనమంతా అప్సరసలు గుంపు గుంపుగా క్రీడిస్తున్నారు. నృత్య సంగీతాలు కోలాహలంగా సాగుతున్నాయి. గంధర్వులు, యక్షులు, విద్యాధరులు, సంపదలు వందలు ఈ మందారవనంలో ఆడుతున్నారు, పాడుతున్నారు, ఆనందిస్తున్నారు. సచీసహితుడై దేవేంద్రుడు అక్కడే వినోదిస్తున్నాడు. యమ, కుబేర, వరుణాగ్ని, సూర్యదేవతలు కనిపించారు. సంతోషించాం. త్రివిష్టపాన్ని చూసి త్రిమూర్తులం ఎంతగానో అబ్బురపడ్డాం. విమానం ఇంకా పైకి ఎగిరింది. మునుముందుకు సాగింది. బ్రహ్మలోకం చేరింది. అక్కడ మరొక బ్రహ్మను చూసి శివకేశవులు విస్తుపోయారు. బ్రహ్మసభలో సకల వేదాలు, సకల శాస్త్రాలు, వేదాంగాలు సాకారంగా దర్శనమిచ్చాయి. సాగర, నది, పర్వతాద్యావతలు కూడా అక్కడే ఉన్నారు. ఈ చతుర్ముఖుడు అచ్చం నీలాగే ఉన్నాడు, ఎవరయ్యా ఇతడు అని శివకేశవులు నన్ను అడిగారు. ఏమో నాకు తెలియదు, నేనెవరిని, ఈయనెవరు, నాకు ఈ భ్రమ ఏమిటి, అంతా అగమ్యగోచరంగా ఉందన్నాడు. మరుక్షణంలో విమానం కైలాస శిఖరం మీదకి వెళ్ళింది. అక్కడ అంతటా ప్రమదులు, యక్షులు కిటకిటలాడుతున్నారు. మందారవనంలో కీరకోకిల మంజునాదాలు మారుమోగుతున్నాయి. వీణామృదంగనాదాలు మిన్నుమిడుతున్నాయి. అంతలోకి వృషభారూఢుడై త్రిలోచనుడి శంభుడు భవనం నుంచి ఈవలికి వచ్చాడు. 5 ముఖాలతో, 10 చేతులతో, సిగలో నెలవంకతో, మొలకు పులితోలు కట్టుకుని, కండువాగా భుజాలపై ఏనుగుతోలుతో గజానన షడాననులు అంగరక్షకులుగా విరాజమానుడై విచ్చేశాడు. నందీశ్వరుడు మొదలైన ప్రమదులు జయజయధ్వానాలతో వెంట నడుస్తున్నారు. నాయన, మరొక శంకరుణ్ణి చూసి నేను మా తండ్రి విస్మతులయ్యాం. మరుక్షణం విమానం వాయువేగంతో కదిలి వైకుంఠం చేరింది. ఊహకందని ఐశ్వర్యంతో వైకుంఠం వెలిగిపోతోంది.
విష్ణుమూర్తి ఈసారి మరీ విస్మయం చెంది ఆ వైకుంఠంలో అత్సీకుసుమ సంకాసుడై పీతాంబరుడై చతుర్భుజుడు గరుత్మంతుడై కనిపిస్తున్నాడు. లక్ష్మీదేవి వింజామరలు వీస్తోంది. గాలి తరంగాలకు చతుర్భుజుడి ఆభరణాలు మెల్లగా కదులుతున్నాయి. శివుడు నేను చకితులమయ్యాం. ముగ్గురం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నాం. విమానం అలా వెళ్తూనే ఉంది. క్షీర సముద్రం వచ్చింది. తెల్లటి కెరటాలు నురుగులు కక్కుతూ లేచి పడుతున్నాయి. హోరు చెవులకు సోకుతోంది. ఈ సముద్ర మధ్యంలో ఒక ద్వీపం మందార పారిజాత దివ్య వృక్షాలు దట్టంగా అలుముకుని ఉన్నాయి. చిత్రాచిత్రితమైనటువంటి తివాసీలు పరిచి ఉన్నాయి. ముత్యాల దండలు వేలాడుతున్నాయి. పూలదండలకు లెక్కే లేదు. అశోక వకుల వృక్షాలు, మొగలి పొదలు, సంపెంగ పొదలు పరిమళాలు వెదజల్లుతున్నాయి. కోకిల కూతలు, తుమ్మెదల ఝుంకారాలు శృతిపర్వంగా వినిపిస్తున్నాయి. ఆ ద్వీపంలో ఒక పర్యంక ఉంది. అది శివాకారంలో ఉంది. అంతటా రత్నాలు పొదిగి ఉన్నాయి. విమానం నుంచి చూస్తుంటే ఒక ఇంద్రచాపం అక్కడ బిరిసినట్టు అనిపించింది. కానీ కాదు. ఆ పర్యంకానికే హరివిల్లు అలంకరింపబడి ఉంది. దాని మీద ఒక వరాంగన కూర్చుని ఉంది. ఆ స్త్రీమూర్తి ఎర్రని వస్త్రాలు ధరించింది. ఎర్రని పూలమాలలు వేసుకుంది. ఎర్రచందనం పులుముకుంది. కన్నులు ఎర్రగా విశాలంగా ఉన్నాయి. పెదవులు ఎరుపు. కోటి మెరుపులు ఒక చోట గుమికూడి నిలిచినట్టు భాషిస్తోంది. మా కన్నులు మిరుమిట్లు గొలిపాయి. సూర్యబింబంలా ఉంది. వరద అభయహస్తాలు కాక తక్కిన రెండింట పాస అంకుశాలు కూడా ధరించింది. ఇంతకు ముందెన్నడూ చూసి ఎరగం ఆ దివ్యసుందరమూర్తిని. చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది. శ్రీంకారాన్ని జపిస్తున్న పక్షి బృందాలు సేవిస్తున్నాయి. కరుణామూర్తి నితాంతారుణ నవయవ్వన కుమారి, శృంగారరచిత సింగారాలు, తామర మొగ్గలు వంటి వక్షోజాలు, శ్రీచక్ర తాటంకాలు, తామర పువ్వులు, మణిమయ భూషణాలు, కనకాంగద కేయూర కిరీట పరిశోభిత హృల్లేఖ భువనేశి అని నామం జపిస్తూ సఖీ బృందం స్తుతిస్తోంది. అనంగ కుసుమాది దేవకన్యలు ఆమెను పరివేష్టించున్నారు. ఈ షట్కోణం యంత్రరాజం మీద కూర్చుని ఉంది. మేము ముగ్గురం నివ్వెరపోయాం. బొమ్మల్లా నిలబడ్డాం. కన్నులు అప్పగించి చూస్తున్నాం. అప్సరస కాదు, గంధర్వ కాదు, దేవతావంత కాదు. ఇంతకీ ఈ కాంతి ఎవరు? పేరేమిటి? ఇక్కడ ఎందుకుంది? ఇవన్నీ మాలో రేగుతున్న సందేహాలు. సహస్రనయన, సహస్రకర, సహస్రవదన. విష్ణుమూర్తి తనకున్న విజ్ఞానంతో ఒక నిశ్చయానికి వచ్చాడు. విమానంలో మాతో పాటు ఉన్న అంబతో అన్నాడు, ఈవిడ మా అందరికీ కారణభూతురాలైనటువంటి మహాదేవి, మహావిద్య, మహామాయ, పూర్ణ ప్రకృతి, అవ్యయ, నాశనం లేనిది, తరగంది, మార్పులేనిది, యోగగమ్య, అల్పబుద్ధులకు దుర్జయ, ఇచ్చారూపిణి, నిత్య స్వరూపిణి, అల్పభాగ్యులకు దురారాధ్య, దేవి, విశ్వేశ్వరి, శివ, వేదగర్భ, విశాలాక్షి, ఆదిమహేశ్వరి. ప్రళయకాలంలో సకల విశ్వాన్ని సంహరించి ఈమె ఒక్కతే ఒంటరిగా క్రీడిస్తోంది. సర్వజీవకోటి చిహ్నాలను తన శరీరంలో విలీనం చేసుకుంటోంది. తానై క్రీడిస్తోంది. సర్వబీజమయి. ఇరువైపులా కోటానుకోట్ల విభూతులు వెదజల్లుతున్నాయి. సఖీ బృంద రూపంలో పరిచర్యలు చేస్తున్నాయి. బ్రహ్మ, శంకర దర్శించండి. మనం ధన్యులం, మనం కృతకృత్యులం, సాక్షాత్తు దర్శించగలుగుతున్నాం. వేల సంవత్సరాలుగా మనం చేస్తున్న తపస్సుకు ఫలం ఇది. లేకపోతే మనకు ఈ దేవీ దర్శనం ఎలా సమకూరుతుంది? అసంభవం. మహాదాతలకు, మహాతపస్సులకు, మహాయోగులకు, మహావిరక్తులకే తప్ప సంసారానుసక్తులకు దేవీ దర్శనం లభించదు. ఈవిడ మూల ప్రకృతి, సదా పురుష సంగీత. పరమాత్మకు బ్రహ్మాండం చూపిస్తుంది. బ్రహ్మాండము, దేవతలు, సమస్తము దృశ్యమైతే ఈవిడ ద్రష్ట. నేను కానీ, లక్ష్మి కానీ, దేవతలు కానీ, దేవతావంతులు కానీ ఈమెలో లక్షాంశానికి కూడా సాట్రాం విరించి ఈవేళ ప్రళయ సముద్రంలో నన్ను పసివాణ్ణి చేసి ఉయ్యాలూపిన మహాదేవి ఈమె. వటపత్రంలో శయనించి కాలి పట్టుకుని వేలిని చీకుతూ బాల్యక్రీడలతో వినోదిస్తున్న నాకు జోలలు పాడి ఉయ్యాల లూపిన ఆదిపరాశక్తి నిశ్చయంగా ఈవిడే. దర్శనంతో జ్ఞానం కలిగింది. పూర్వానుభవంతో గుర్తు వచ్చింది. ఈమె మన కన్నుతల్లి. నారద, మా అందరిలోని విష్ణుమూర్తి ముందుగా జగన్మాతను గుర్తుపట్టాడు. నిర్భయంగా సన్నిధికి వెళ్దాం, సాష్టాంగపడదాం.
పదాల చెంత నిలిచి స్తుతిద్దాం. పరిచారకులం కనుక మనల్ని లోపలికి వెళ్ళనివ్వకపోతే గుమ్మలోనే నిలబడి స్తుతిద్దాం. నడవండి అన్నాడు. సరేనన్నాం, సంబరపడ్డాం. విమానం దిగి త్వరగా ద్వారం చేరుకున్నాం. జంకుతూ నిలబడ్డాం. మహాదేవి చూసింది, చిరునవ్వు విసిరింది. మేము ముగ్గురం స్త్రీలుగా మారిపోయాం. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు విమానం నుంచి దిగి అమ్మని చూద్దామని వస్తే స్త్రీలుగా మారిపోయారు. దివ్యసుందర రూపాలతో దివ్యాభరణ భూషితులం అయిపోయి ఆశ్చర్యపడుతూ సన్నిధి చేరుకున్నాం. పాదాల చెంత నిలిచాం. ప్రేమ నిండిన చూపులను మాపై ప్రసరింపచేసింది. వినయంగా భక్తి ప్రపత్తులతో నమస్కరించాం. ఒకరినొకరు వింతగా చూసుకుంటూ నిలబడ్డాం. నానారత్న విభూషితమై కోటి సూర్య ప్రతీకాశమైన దేవీ పాదపీఠాన్ని తదేక దీక్షతో తిలకిస్తున్నాం. అమ్మవారిని పరివేష్టించి ఉన్న సఖీజనంలో కొందరు రక్తాంబరధారణులు, మరికొందరు నీలాంబరాలు, ఇంకొందరు పీతాంబరాలు. అందరూ సౌందర్యరాశులే. వారి వస్త్రాలు, విభూషణులు, కట్టు బొట్టు అంతా విచిత్రంగా ఉంది, వినూతనంగా ఉంది. కొందరు పాడుతున్నారు, కొందరు ఆడుతున్నారు, కొందరు నాదస్వరం ఊతున్నారు, మరికొందరు వీణలు పలికిస్తున్నారు, గానమాధుర్యంతో పరవశిస్తున్నారు. నారద, ఇక్కడ ఒక అద్భుతం కనిపించింది, చెప్తున్నా, మనస్సు పెట్టి ఆలకించు. దేవీ పాదపీఠం తిలకిస్తూ నిలబడ్డాం కదా, మా చూపులు దేవీ పాద పద్మాలపైనే ప్రసరింపజేశాయి. బొటకనవేలు గోరు ఒక అద్దంలా తలతలాడింది. చూద్దుం కదా, స్థావర జంగాత్మైన బ్రహ్మాండమంతా నఖదర్పణంలోనే కనిపించింది. మేము అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, నదులు, సముద్రాలు, పర్వతాలు, గంధర్వులు, అప్సరసులు, విశ్వావసు, చిత్రకేతు, శ్వేతకేతు, చిత్రాంగదులు, నారద తుంబురులు, ఆహాహుహులు, గంధర్వ నాయకులు, అశ్వనీ దేవతలు, అష్టవసువులు, సిద్ధులు, సాధ్యులు, పితృదేవతలు, నాగ, కిన్నెర, కింపురుష, యక్ష, రాక్షసులు, ఆదిశేషుడు, వైకుంఠ, కైలాస, బ్రహ్మలోకాలు ఒకటే సమస్తము ఆ కాలిగోట్లో ప్రత్యక్షం అయింది. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.